నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని అయితే తీసుకొచ్చింది. దీనిపై మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే కొన్ని సంచలన కమెంట్స్ అయితే చేశారు. మరి ఇంతకీ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసి ఆ తర్వాత సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మన ముందున్నారు. ఆయన విశ్లేషణ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొత్త మద్యం పాలసీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ఒకసారి మీరు విన్న తర్వాత మీ స్పందన ఏంటి ఒకసారి తెలియజేయండి. నా క్వశ్చన్ ఒకటే, సింపుల్ క్వశ్చన్. 99 రూపీస్కే క్వార్టర్ మద్యం ఇచ్చే పథకమే ప్రజా సంక్షేమ పథకం అయితే ఈ ప్రభుత్వానికి ధైర్యం అంటే దానికి ఎన్టీ రామారావు పేరు పెట్టండి. మీకు ఆరాధ్య దైవం కదా ఎన్టీ రామారావు. అన్నా క్యాంటీన్లో పెట్టారు కదా, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా. ఈ క్వార్టర్ మద్యం 99 రూపీస్కి ఇచ్చే స్కీమ్కు ఎన్టీ రామారావు పేరు పెట్టగలరా? మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే మీకు కూడా తెలుసా తప్పని. ఇది తప్పు కాదు అని మీకు నమ్మకం ఉంటే ఎన్టీఆర్ పేరు పెట్టండి. నేనేం మాట్లాడాను ఇక, ఐ విల్ నాట్ స్పీక్, ప్రజలే నిర్ణయించుకుంటారు. ఇది మంచి పథకము అని మీకు నమ్మకం ఉంటే, మీరు చేస్తున్న పని చాలా మంచి పని మీకు నమ్మకం ఉంటే దానికి ఎన్టీ రామారావు పేరు పెట్టండి. అంటే ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి అభ్యంతరం ఏంటి? మీకు రామారావు గారు అంటే చాలా గౌరవమే కదా. సార్ విన్నారు కదా, ఏం చెప్తారు ఆయన మాట్లాడిన దాని గురించి? ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడుకోవటం అంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు అంటే ఇతను నిజంగా ప్రొఫెసరా కాదా అని డౌట్ ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సిల్లీ విషయాల్లో దొరికిపోతూ ఉంటాడు. మీకు అంతకు ముందర కూడా ఎన్నికల ముందర, పోలింగ్ ముందర ఏంటి తప్పేంటి, పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేంటి అని అడిగాడు. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఆస్తే అది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాత ఆస్తే, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎట్లా ఉంటుంది ఆ లాజిక్ కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే తప్పేంటి అంటాడు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ల మీద చంద్రబాబు నాయుడు బొమ్మ ఎందుకుంది అని అడిగాడు. అంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ పాస్ పుస్తకాల మీద కూడా వేసుకోవచ్చు, అన్నా క్యాంటీన్ల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మ ఉండకూడదు. అంటే ఇంత కసి, ఇంత విషం ఎందుకు కక్కుతుంటారో నాకు అర్థం కాదు. చాలామంది అంటూ ఉంటారు ఇదంతా పేటీఎం అండి, దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏముందండి అంటారు. కానీ నేను ఆ ఆరోపణ చెయ్యను. ఇతనికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఇతనికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇతనికి జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకో వల్లమాలిన అభిమానం ఉంది, ఎందుకో తెలియదు. బహుశా మరి అందరూ అంటున్నట్టు మరి ఏదన్నా నెలవారీగా ఏమన్నా వస్తాయేమో మనకు తెలియదు. ఇతను ఇప్పుడు లేటెస్ట్గా అసలు ప్రొఫెసర్ అయ్యండి గవర్నమెంట్ ప్రవేశపెట్టే స్కీములకి, లేకపోతే ఒక విధానపరమైన నిర్ణయంలో ఒక పార్టీకి తేడా తెలీదా? అంటే కావాలనే ఇటువంటి విష ప్రచారాన్ని చేస్తున్నాడు. ఇతను చేసే కామెంట్లని వైసీపీ వాళ్ళు పనిగట్టుకొని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ప్రమోట్ చేస్తారు. అంటే మీరు మొత్తం లెక్క వేసుకుంటే ఇతను మాట్లాడటం, వైసీపీ వాళ్ళు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ప్రమోట్ చేయటం, ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసి చూసుకుంటే మనకు ఒక లెక్క అయితే మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇతను లెక్క తీసుకొని ఇది చేస్తున్నాడు. మరి లేకపోతే నువ్వు మాట్లాడటం, వాళ్ళు ప్రమోట్ చేయడం ఏంటి? ఇప్పుడు మీరు నాకు చూపించిన బిట్టుని ఇది వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్కి తెలీదా? తను వాడే పదజాలం, తను మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచించుకోలేడా? అన్నీ తెలుసు, అన్నీ తెలిసి కూడా ఇప్పుడు 99 రూపాయలకి మద్యం ఇస్తానని చెప్పాడు. తప్పేంటి అందులో? నువ్వు ప్రొడక్షన్ రేటు ఎంత, మద్యం ప్రొడక్షన్ రేటు ఎంత, మద్యం ప్రొడక్షన్ రేటు మీద కంపెనీలు ఎంత ప్రాఫిట్ వేసుకుంటున్నాయి, బ్రూవరీస్ కార్పొరేషన్ ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నది, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎంత తీసుకుంటున్నది, ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ తగ్గించి బ్రూవరీస్, డిస్టిలరీసు వాళ్ళకి ప్రాఫిట్ తగ్గించి ఆ ప్రాఫిట్ని కన్జ్యూమర్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. ఇందులో తప్పుందా?
ఇది తప్ప. నువ్వు ఒక 10 రూపాయల మద్యాన పైగా ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మద్యం తయారు చేసిన దాంట్లో ఇట్ ఈస్ స్పూరియస్, అంటే కెమికల్స్ ఉన్నాయి, కొన్ని కెమికల్స్ ఉన్నాయి అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మద్యం తాగటం వల్ల ఎంతోమందికి లివర్లు కొట్టేసినాయి, ఎంతోమందికి కిడ్నీలు కొట్టేసినాయి. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్కి గుంటూరు ఎక్కడ ఉంటుందో తెలుసు, నాకు అతను తెలంగాణ వాడు కానీ అతనికి గుంటూరు ఎక్కడ ఉంటుందో తెలుసు, విశాఖపట్నం ఎక్కడుందో కూడా తెలిసి ఉండాలి. తెలియకపోయినా పర్వాలేదు, బస్సు ఎక్కి టికెట్ అడిగి తీసుకుంటే అక్కడ తీసుకెళ్తారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి ఎంతమంది కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, 2019లో స్టార్టింగ్లో ఎంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు కిడ్నీ లివర్ పేషెంట్లు ఒక్కసారి లెక్క తీయమను. అదేవిధంగా విశాఖపట్నం కేజీహెచ్లో ఎంతమంది వచ్చేవాళ్ళు 2019లో, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు, అవుట్ పేషెంట్లు ఎంతమంది, ఇన్ పేషెంట్లు ఎంతమంది. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ని వెళ్ళి బస్సులో వెళ్ళి ఈ లెక్కలు తీసుకొని వచ్చిన తర్వాత మద్యం పాలసీ మీద మాట్లాడమనాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్ మద్యం మీద చేశాడు. ఇతను చాలా పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలాగా మాట్లాడుతుంటాడు కదా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్. ప్రొఫెసర్ నాగేశ్వర్, మరి 1,00,000 కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్ కరెక్టేనా? 1,00,000 కోట్లు మొత్తం వరల్డ్ మొత్తం డిజిటల్ కరెన్సీ వైపు వెళ్తుంటే నీకు తెలుసు కదా, నువ్వు ప్రొఫెసర్వి, నీకు ప్రపంచం మొత్తం ట్రెండ్ ఎట్లా ఉందో తెలుసు కదా. నీకు మొత్తం అందరూ డిజిటల్ కరెన్సీ వైపు వెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కౌంటర్ దగ్గర నిలబడి క్యాష్ వసూలు చేస్తూ ఉంటే ఎప్పుడన్నా ప్రశ్నించావా? ఇందాక ఏం చెప్పాను, నువ్వు జగన్మోహన్ రెడ్డి సప్లై చేసే మద్యంతో ఆరోగ్యం పాడైపోతుంటే నువ్వు ప్రశ్నించాల, డబ్బులు కొట్టేస్తుంటే నువ్వు ప్రశ్నించాల. నువ్వు అప్పటి వరకు ప్రైవేటు ట్రేడర్లు మద్యం అమ్ముతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ప్రభుత్వమే మద్యం అమ్మటం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అది. ప్రొఫెసర్ నాగేశ్వర్, నువ్వు ఎప్పుడన్నా ప్రశ్నించావా, ప్రభుత్వం మద్యం అమ్మటం ఏంటయా, దరిద్రం కాదు అని ఎప్పుడన్నా అడిగావా జగన్మోహన్ రెడ్డిని? అంటే ఇప్పటికీ నేను మీకు 3 పాయింట్లు చెప్పాను. నేను చెప్పిన ఈ 3 పాయింట్లలో తప్పేమన్నా ఉందా? ఇతను ఏమన్నా అడిగాడా, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడా? నీకు మద్యం ప్రొడక్షన్ కాస్ట్ ఎంత జగన్మోహన్ రెడ్డి, నువ్వు అమ్ముతున్నది ఎంత అని అడిగావా? జగన్మోహన్ రెడ్డి ఒక లాజిక్ చెప్పాడు. ఏంటి, మద్యం ఎక్కువ రేటు పెడితే తాగటం తగ్గిస్తారు, ఇదే నేను చెప్పిన మద్యపాన నిషేధం అని ఒక కుంటి సూత్రాన్ని చెప్పాడు. ఆ కుంటి సూత్రం విని పరమానంద భరితుడు అయిపోయావా ప్రొఫెసర్ నాగేశ్వర్? అది ఇజ్ ఇట్ అ లాజిక్? డబ్బులు ఎంత ఉంటే అంత తాగి ఇంటికి వెళ్తారా? వెళ్ళరు కదా. తాగుడు అలవాటు ఉన్నవాడు పెళ్ళాన్ని కొట్టి పుస్తెల తాడు తీసుకెళ్ళి అమ్మేసైనా తాగుతాడు. ఈ విషయం నీకు తెలీదా ప్రొఫెసర్ నాగేశ్వర్? అతను 2 క్వార్టర్లు తాగేవాడు అనుకో, ఉదాహరణకి చెప్తున్నా. అతని దగ్గర ఉన్న డబ్బులతోటి ఒకే క్వార్టర్ వచ్చిందనుకో, 2వ క్వార్టర్ కోసం దొంగతనం అన్న చేస్తాడు, మర్డర్ అన్న చేస్తాడు, ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని కొట్టి డబ్బులన్న తెచ్చుకుంటాడు. ఈ విషయం తెలీదా? ఇటువంటివన్నీ కూడా చిన్న లాజిక్లు ఈ మేధావి ఎట్లా మర్చిపోయాడో తెలియదు. దట్టు ఇప్పుడు అంటే మద్యం పాలసీకి ఇట్లా పేర్లు పెడతారా సార్? మామూలుగా అయితే అది ఆయనకి తెలియకనే అట్లా మాట్లాడారంటారా? ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్గా ఏదన్నా పథకాన్ని, ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని పెట్టావు కదా, అంటే ఎన్టీ రామారావు ఫోటో పెట్టావు కదా, మరి దీనికి పెట్టు అంటాడు. బుర్ర ఉంది అసలు? అది ఒక స్కీమ్. ఇదేంటి, ఇది గవర్నమెంట్ పాలసీ, ఆబ్కారీ పాలసీ. ఆబ్కారీ పాలసీ ఎప్పుడు వస్తుందో తెలుసా ప్రొఫెసర్ నాగేశ్వర్? తెలిసే ఉంటుందిలే, నువ్వు మేధావి కదా. అక్టోబర్ 1వ తారీఖు వస్తుంది. అక్టోబర్ 1వ తారీఖు కొత్త పాలసీ, మద్యం పాలసీ తీసుకొస్తుంది గవర్నమెంట్. దాన్ని అబ్కారీ ఇయర్ అంటారు. నీకు అప్పుడు తీసుకొచ్చిన టైంలో నీకు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉంది కదా, ఈ కాలకేయుల బ్యాచ్
అక్టోబర్ 1 మద్యం పాలసీ ఇస్తాట. మరి అక్టోబర్ 2 గాంధీ జయంతి కదా అని ప్రచారం చేశారు. అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి అని తెలీదా? తెలియకుండానే అక్టోబర్ 1 మరి అబ్కారీ ఇయర్ని అక్టోబర్ 1వ తారీఖు స్టార్ట్ చేయాలని ఎవరు చేశారు? అది చంద్రబాబు నాయుడు చేశాడా? ఎప్పటి నుంచో ఉంది కదా అది అబ్కారీ ఇయర్. అది తెలియదు మనకి. ఆ విషయం మనం చెప్పం బయటికి. ఈ మేధావులందరూ వచ్చి అది ఒక గవర్నమెంట్ లిక్కర్ మన ఇందులో ఎక్సైజ్ పాలసీలో ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా? పాయింట్ వైజ్గా తీసుకుంటే 150 ఉంటాయి, 150 పైనే ఉంటాయి. ఆ 150 పాయింట్లలో ఇదొకటి. రేటు రేషనలైజేషన్ చేయాలి. ప్రొడక్షన్ మీద ఎక్కువ లాభం వేసుకొని ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు. అందుకని ఆ రేటును తగ్గించాలి. ఈ స్పూరియస్ అంటే ఈ కల్తీ కెమికల్స్ కలుపుతున్నారు కదా, ఇవి కలపకుండా ఉండాలి అని డెసిషన్. ఆ పాలసీలో ఒక పాలసీ అయితే పాలసీ స్టేట్మెంట్ మొత్తంలో అదొక పాలసీ. అదేమన్నా స్కీమా? గవర్నమెంట్ స్కీమా? సామాజిక భద్రతా పెన్షన్లు, దానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అని పెట్టారు. అదొక స్కీమ్. ఆ స్కీమ్కి పెడతారు ఎన్టీఆర్ పేరుని. జగనన్న మాంసము, జగనన్న పాలు అని పెట్టలేదు కదా, జగనన్న పెట్టుకున్నాడు కదా. జగనన్న మాంసము దుకాణము, జగనన్న చేపలు, జగనన్న పట్టి తెచ్చాడు చేపలు, ఫిష్ మార్ట్, జగనన్న పాలు, పిల్లలకి ఇస్తారు కదా పాలు, పోషకాహారంలో భాగంగా జగనన్న పాలుట. జగనన్నకి ఎక్కడి నుంచి వచ్చినాయో పాలు? ఏంటిది? అప్పుడు ప్రశ్నించటం చేత కాదు మనకి. జగన్మోహన్ రెడ్డి అంటే భయం అన్నా అయి ఉండాలి, భక్తి అన్నా అయి ఉండాలి, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి అన్ని అరాచకాలు చేసినా కానీ లేవని గొంతులు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చూడంగానే ప్రతివాడికి గొంతులేస్తుంది. ఎందుకు? ఈయన చేయడు కదా, మర్డర్లు గిడ్డర్లు చేయడు కదా, ట్రాక్టర్లకు గుద్ది లేపేయించాడు కదా మనుషుల్ని. ఈయన ఫ్రాక్షనిస్ట్ కాదు కదా. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆయన చేతిలో గొడ్డలు పెట్టి పెద్ద కటౌట్ వేసి సాక్షి పేపర్ వేస్తేనే ఆ సాక్షి పేపర్ని ఏం చేయలే పాపం. మామూలుగా అయితే అట్లా ఉంటుందా? మామూలుగా అయితే అట్లా వదిలేయరు కదా, కానీ ఆయన వదిలేస్తాడు. అందుకని ప్రతి వాడు కూడా చంద్రబాబు నాయుడు అనగానే పెద్ద సలహా ఇవ్వటం, ఓ పెద్ద ఎద్దేవా చేయటం, హెకిల్ చేయటం. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చేయలే? భయమా? లేదు ఏమన్నా ఇతరత్ర లాభాలు ఏమన్నా వచ్చినాయా? వస్తూ ఉన్నాయా? ఇంకా ఎందుకు మాట్లాడరు? అంతకుముందు మీకు 2014 నుంచి 2019 వరకు, ఇప్పుడు ఈయనంటే తెలంగాణ మేధావి, ఆంధ్రాలో ఇంకో మేధావి ఉన్నాడు, ఉండవెళ్ళి అరుణ్ కుమార్ అంటారు అతన్ని. అతను ఇంత ప్రొడక్షన్ కాస్ట్ ఇంత అమ్ముతున్నారు, గవర్నమెంట్ వ్యాపారం చేస్తున్నదని పెట్టాడు అని పెద్ద మద్యం మీద పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. సేమ్ ఆ బిట్లన్నీ కట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లాభం పొంది ముఖ్యమంత్రి అయ్యాడు. ఉండవెళ్ళి అరుణ్ కుమార్కి తెలియదా? మరి ఆ తర్వాత 2019 నుంచి 2024 ఎలక్షన్లు జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ మద్యానికి సంబంధించి, నేను మిగతా విషయాలు కూడా నేను మాట్లాడాలా, ఈ మద్యానికి సంబంధించి అరే కల్తీ జరుగుతుందయ్యా, ప్రజల ప్రాణాలు పోతున్నాయ్యా, దారుణంగా రేట్లు పెంచాడయ్యా, బ్రాండ్లు మామూలు పాపులర్ బ్రాండ్లు ఏవి లేకుండా అన్ని జగనన్న బ్రాండ్లు పెట్టుకున్నాడయ్యా అని ప్రపంచం మొత్తం తెలుసు కదా. ఉండవెళ్ళి అరుణ్ కుమార్కి తెలీదా? ఈ ప్రొఫెసర్ నాగేశ్వరికి తెలీదా? ఏ రోజునన్నా వచ్చి అదేంటి జగన్ అట్లా చేస్తావు, తప్పు కదా, నీ బ్రాండ్లు పెట్టుకుంటావేంటి, పాపులర్ బ్రాండ్లు పెట్టాలి కదా అని సలహా ఇచ్చావా? ఇవ్వలేదు కదా. మాట్లాడా భయం కదా నీకు. అంటే ఈ తరహాలో వన్ సైడెడ్గా మాట్లాడే ఈ మేధావుల్ని, వీళ్ళని ప్రజలు అసహించుకోవడం మొదలుపెట్టారు. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పే మాటలకి వాల్యూ లేదని ప్రజలకు అర్థమైపోయింది. ఉండవెళ్ళి అరుణ్ కుమార్ పరిస్థితి కూడా అంతే. వీళ్ళకి ఎటువంటి విశ్వసనీయత, వీళ్ళు చాలా గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, కొంచెం ఉన్నత తరగతులకు చెందిన కుటుంబాలకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే భయంతోటో భక్తితోటో అతని దగ్గర నుంచి వచ్చే ఒక లబ్ధితోటో వీళ్ళ క్రెడిబిలిటీని కూడా
సర్వనాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరి చెప్పే మాటకి ఎటువంటి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది గవర్నమెంట్ స్కీమ్ కాదు పేరు పెట్టుకోవటానికి. ఇట్ ఈజ్ ఎ పాలసీ. ఆ పాలసీలో ఉన్న పాయింట్లలో ఇది ఒక పాయింట్. ఈ మాత్రం తేడా ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలుసుకొని ఇప్పటికైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు అని ఆశిద్దాం. లేకపోతే ఇంకా ఆయన కర్మ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.